దేవుని వశంలోనే ఉన్నట్టుంటున్నారు. ఓటమైపోయి బయటికి పోగానే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని వశం అయిపోతున్నారు. ఎక్కువ శాతం మంది సెల్లు వశం అయిపోతున్నారు. అట్లా రకరకాల వశాల్లోకి ఈ అన్ని వశాల్లో నుంచి విడిపించి ఆయన తాను నిన్ను వశపరుచుకోవాలి. నిన్నేవేవి వశపరుచుకునే వాటన్నిటి నుంచి నిన్ను దూరం చేయాలి. వాటన్నిటి విషయంలో నిన్ను చంపేసేయాలి. పూర్తిగా ఆయనే నిన్ను ఆక్రమించుకోవాలి. అది ఆయన మనల్ని ఏలటం అంటే. తనువు నాదిదిగో గైకొనుము యో ప్రభువా, నీ పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు కూడా తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింప జయుమని భక్తుడైన ముంగమురి దేవదాసయ్య గారు పాడాడు, మహానుభావుడు. దినములే కాదు, నా క్షణములు కూడా తీసేసుకో ప్రభా, నాకంటూ ఒక క్షణం కూడా వద్దు, అన్ని నీ వశంలోకే తీసుకో, నన్ను నీ వశంలోకే తీసుకో. చేతులు తీసేసుకో, కాళ్ళు తీసేసుకో, పెదవులు తీసేసుకో, చూపులు తీసేసుకో, చెవులు తీసేసుకో, హృదయం తీసేసుకో. అమ్మో, అంత సమర్పణలోకి మనం రావాలంటే, అన్నీ అప్పచెప్పుకొని ఆయన వశానికి మనల్ని మనం అప్పచెప్పుకొని అన్నిటిని విసర్జించి బతకాలంటే అది ఎక్కలేనెత్తైన కొండ. స్తోత్రం. ఇన్ని ఆకర్షణలు ఇన్ని తట్టుకొని అసలు ఆ కొండ ఎక్కడెక్కుతాం? అందుకే ఒక్కొక్క దాని మీద విరక్తి పుట్టించిన దాకా వైనం చేసి, ఇంకా నాకెవరొద్దు నాయనా, నాకు నువ్వు చాలు అనే కాడికి తెస్తాడు. గ్యారంటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అదే జరుగుతున్న పని. ఎంతమందికి అర్థమైందో ఏమో. కొంతమంది సగం వచ్చారు, కొంతమంది 3 భాగాలు వచ్చారు, కొంతమంది 3 భాగాల 35కి వచ్చారు. నిజమా కాదా? అంతకుముందు నీకు ఇంట్రెస్ట్గా ఉన్న ఇప్పుడు విరక్తి పుట్ల అన్నిటి మీద చాలా వరకు, ఇక మిగిలిన వాటి మీద కూడా పుట్టిస్తాడు అంతే. చివరికి దేవదాసయ్య గారు అన్నట్టు నీ చేత అనిపిస్తాడు. తనువు నాదిదిగో గైకొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. తనువు నాదిదిగో గైకొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయోమి. తనువు నాదిదిగో గైకొనుమి యో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణమున నీకై పనిచేయ చేతులివిగో. ఎనయంబు నీ విషయమై సొగసుగా జురుకు ధనముతో బరిగెత్త వినయ పాదములివిగో. చేతులు అప్పచెప్పాడు, కాళ్ళు అప్పచెప్పాడు. స్వరమిదిగో గొనుమి వరరాజ నినుగూచి నిరతము పాడనిమ్ము. స్వరమిదిగో కొనుమి వరరాజ నిన్ను గూర్చి నిరతము పాడనిమ్ము. మదియు పెదవులివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. తనువు నాదిదిగో గైకొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. అదండి. అంటే ఏం చేసి ఆ విరక్తి తెస్తాడన్నా అనే టెన్షన్ పడద్దు. ఎలా తెస్తాడో నీకు అర్థమైద్దిగా భవిష్యత్తులో. దేవునికి స్తోత్రం. అందుకోసమే నువ్వు ఆయన్ని ప్రేమించావు, ఆయన నిన్ను ఇంకా ప్రేమించాడు కనుకనే నిన్ను మయంపరచాలనుకున్నాడండి. ఆయన ఇక్కడ నిన్ను మయంపరచవచ్చు, అక్కడ కూడా మయంపరచవచ్చు. అదేమో పర్మనెంట్, ఇదేమో టెంపరీ. ఈ టెంపరీ దానిలో కూడా నిన్ను మయంపరచవచ్చు ఆయనకి ఇష్టం అయితే, లేకపోతే శాశ్వతంగా అక్కడ నిన్ను మయంపరచవచ్చు. మొత్తం మీద మాత్రం నీవు ఆయన మహిమను వెతికినట్లే ఆయన నీ మహిమను వెతుకుతున్నాడు. ఇది దేవుని వ్యక్తిత్వ సౌందర్యం. విశ్వానికే చక్రవర్తి అయిన వాడు
నీ మహిమ కొరకు ఆశిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, నిన్ను మహిమపరచాలని అపేక్షిస్తున్నాడు. అలా నిన్ను మహిమకు తేవడానికి నీ మేలు కొరకే సమస్తమును కూడా సమకూర్చి జరిగించుచున్నాడు. ఇది దేవుడు మనల్ని ముందే ఎరుగున్నాడు, నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు మహిమపరచడానికి సిద్ధపరుస్తున్నాడు. నువ్వు మోకాళ్ళుని ఏంది ప్రభువా నాకు ఈ అప్పులు అంటావు, ఏడుస్తావు, అప్పుల బాధలు తట్టుకోలేక. సైలెంట్గా ఆయన చెప్పేది ఏం తెలుసా? నీ మహిమ కోసం ఏడవగా అంటాడు. ఏం మహిమ? సొక్కా పట్టుకొని లాగేటట్టున్నారు రోడ్ల మీదకి. మహిమ అంట మహిమ, గాలంతా పోయేటట్టుంది. ఏంది మహిమ? పరువు నిలువున పోయేటట్టుంది. మహిమ అంట మహిమ, ఊరికా అరవా మహిమ అంతే. నీ మహిమ కోసమే అంటాడు. ఈ రోగాలు ఏం తండ్రి, ఒకటి పోతే ఒకటి నన్నే వదిలేటట్లేవి, కాజేసేటట్టు ఉన్నాయి. ఏంది ఈ రోగాలు? నీ మహిమ కోసమే అరవాక అంటాడు. మహిమ కోసం. రోగాలు వచ్చి మట్టికి పోయేటట్టు మహిమ కాదు. లేదు, మహిమ వచ్చింది అంతే. ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాను ఆయన జులాయి లాగా. ఏంది నాయన ఈ బతుకు అంటే, ఊరుకో నీ మహిమ కోసం అంటాడు. అవసరంలే అంటాడు. నువ్వు ఏ బాధ అన్నా చెప్పు, ఏ శ్రమ అన్నా చెప్పు, చేయని వచ్చిన ఎత్తిన పడుతున్నాయి తండ్రి, ఏంది నాయన అరవాక్ నీ మహిమ అంటాడు. కొంప కొల్లేరైపోయింది ప్రభా, ఏంది నాయన నా జీవితం, ఏంది ఈ పరిస్థితి, నిన్ను ఎరిగి నిన్ను ప్రేమించి సేవించి నిన్ను హత్తుకొని నీ పాదాలు పట్టుకుంటే ఏంది నాకు ఈ బాధ, అరవకు మహిమ కోసమే అంటాడు. ఇక అంతే, ఏదన్నా కదిలించు నీ మహిమ కోసమే అంటాడు, నీ మేలు కోసమే అంటాడు. మహిమేమో కానీ ప్రభా అయిపోయేటట్టున్నాను నేను, నీ ఇష్టం అని నువ్వు చెబుతావు. ఆయన అంటాడు, ఏంది అయిపోయేది? నిన్ను అయిపోజేసేది నేనుగా. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నువ్వు సావాలన్నా కూడా నా సెలవు లేకుండా సావలేవు. తాడేసుకున్నా సరే వేలాడబడతా ఉంటమే. తెలుసా మీకు ఆ సంగతి? సెలవైతేనే చావు కూడా. ఆయన సెలవు కాకపోతే, తాళం తీయకపోతే నీ ఆత్మ బోధో. కోమాలు అయినా సరే గుట్టకొట్లాడాల్సిందే. స్తోత్రం. ఏందనుకున్నా మరి? తండ్రి ఇదిగో నీ ఆత్మకు నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అనగానే వెళ్ళిపోయాడు యేసయ్య. ఓకే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది యేసయ్యకు వచ్చింది అధికారం. ఇప్పుడు యేసయ్య నన్ను తీసుకో అని నువ్వు మొత్తుకో, నా సెలవు కాకపోతే తీసుకోడు. ఏం తీసుకో గొడవ, సేవ చేయబా, ఇంకా టైం ఉందిలేపో అంటాడు. బతకాలనిపించట్లేదు తండ్రి. ఈ మనుషులు బుద్ధులు, వీళ్ళ వ్యవహారాలు, ఈ కథ అంతా చూస్తుంటే అసలు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నేను చస్తే నరకానికి పోతాను, నువ్వే చంపేయి అని మోకాళ్ళు వేసి నువ్వు కూర్చుంటే ఏంది సచ్చేది? ఆగు, పని ఉందిలే, ఆగు, మొత్తం మారుస్తాను, నువ్వు నా పని చేయాలి, ఇంకా సువార్త ప్రకటించాలి, ఆత్మలు రక్షించొద్దు. ఏం బహుమానం పొందుతావు? రేపు అందరూ బహుమానం పొందుతుంటే, అందరూ గణపరచబడుతుంటే ఎరుముఖం వేసుకొని చూస్తావు. నిద్రముఖం పో, పని చేయపో, ఏం పట్టించుకోవాలి, నేను చూసుకుంటా అంటాడు ఆయన. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున. దేవునికి స్తోత్రం. దేవా, అందరి జీవితాలు నా బతుకులాగే ఉన్నాయా? ఎందుకునైనా నాకు ఇలాంటి జీవితం ఇచ్చావు? అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు, నా బతుకేంది ఇట్ట తగలబడిందని అడుగుతావు. అందరి అనుభవాలు వేరు, నీ అనుభవాలు వేరు. నీకు ప్రత్యేకమైన అనుభవాలు నేర్పి నిన్ను ప్రత్యేకంగా మయంపరచాలని కోరుకున్నాను. అందుకే ఈ అనుభవాలు నీ మయం కోసమే, నీ మేలు కోసమే. నోరుమయ్య అంటాడు. ఇకంతే. గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్టు సావటమే. సావటం అంటే ఏదో ఒకటి చేసుకోమని కాదు. నీ స్వీయతలో, సొంత ఆలోచనల్లో, సొంత అభిప్రాయాల్లో
నిన్ను నువ్వు మరణమునకు అప్పగించుకుని దేవునే నీలో ఏలనిస్తే, యేసునే నీలో పనిచేయనిస్తే అప్పుడు మహిమ పొందుతావు, మహిమపరచబడతావు. అలాగని భూమి మీద నీ జీవితంలో ఆయన చిత్త ప్రకారం సమస్తం జరిగిస్తాడు. కొంతమందిని కొన్ని అనుభవాల్లో గుండా నడిపిస్తాడు. ఇప్పుడు అచ్చం నా అనుభవాలు లాంటి అనుభవాలు అన్నీ మీకు రావు. మీ అనుభవాలు లాంటి అనుభవాలు నాకు రావు. ఇప్పుడు మా అమ్మ ప్రసవ వేదన పడి బిడ్డను కంది. ఆ అనుభవం నాకు కావాలనుకుంటాను 10 జన్మల్లో. ఎట్లా జంటుగా పుడితే 10 జన్మలు ఎత్తిన రాదు. అసలు ఆ కడుపులో ఆ బిడ్డ కదులుతున్నప్పుడు ఆ నొప్పి ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఏ పురుషుడు ట్రై చేసినా కుదరదు. దేవునికి స్తోత్రం. అది అమ్మకే తెలుసు. ఆ నొప్పి, ఆ బాధ, ఆ అనుభవం, ఆ కదలికంతా అమ్మకు మాత్రమే పరిమితం. అట్లాగున మిమ్మల్ని అందరినీ నడిపించడానికి నన్ను దేవుడు తీర్చిదిద్ది నడిపిస్తున్న తీరులో నాకు నేర్పిన అనుభవాలు నావే. అందులో కొన్నే నీకు ఉపయోగపడతాయి, కొన్నే నేను నీతో మాట్లాడతా, అన్నీ మాట్లాడను. అట్లాగే నీ జీవితంలో నీకు దేవుడు నేర్పే అనుభవాలు కొన్ని స్పెషల్గా ఉంటాయి. ఇదేంటి నాకు ఇట్లా అని అనొద్దు నువ్వు. అంతే, స్పెషల్గా నీ రూపం స్పెషల్, నీ జీవితం స్పెషల్, నీ అనుభవాలు స్పెషల్, అంతే. ఏ ఇద్దరు అనుభవాలు ఒక్కటే కాదు, ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? కాబట్టి అందరూ బాగానే ఉన్నారు, నేనెందుకు ఇలాగ అనొద్దు నువ్వు. రేపు అందరి మహిమ వేరు, నీ మహిమ వేరుగా ఉంటుంది. ఇది నమ్మితే కొట్టుగడ్డి కొట్టి చేపట్లు కొట్టి దేవుని మహిమపరచు. రేపు అందరి మహిమ వేరు, నీ మహిమ వేరుగా ఉంటుంది. మరి వద్దా చెప్పు, ప్రార్థన చేస్తా. దైవ చిత్తం నీలో జరగొద్దని చెప్పు, చేస్తా. అలాగే అగునుగా కానీ ఆమెను చెప్పుకో, ఇంటికి పో. అందరిలాంటి జీవితం నాకెందుకు లేదు, అందరిలాంటి ఆరోగ్యం నాకెందుకు లేదు, అందరిలాంటి ప్రశాంతత నాకెందుకు లేదు, అందరిలాంటి సుఖ సౌఖ్యాలు నాకెందుకు లేవు, అందరిలాగా అందరికీ భర్తలు ఉన్నారు, నేను ఎందుకు విధవనయ్యాను, అందరికీ భర్తలు ఉన్నారు, నా భర్త ఎందుకు విడిపోయాడు, అందరికీ భార్యలు ఉన్నారు, నా భార్య పెందలాడు ఎందుకు పోయింది, అందరికీ భార్యలు ఉన్నారు, నా భార్య ఎందుకు విడిపోయింది, అందరికీ పిల్లలు ఉన్నారు, నేను ఎందుకు గొడ్రాలనయ్యాను. ఎక్కువ శాతం మన బాధ అంతా కూడా ఇప్పుడు మన సమస్యలతో పాటు ఎదుటి వాళ్ళని చూసి ఇంకా ఎడుతుంటాం. నాకు పిల్లలు లేరన్న ఫీలింగ్ కాదు, వాళ్ళకున్నారన్న బాధ. ఎక్కువ శాతం ఏడుపు. అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నాకు రావట్లేదు. అందరూ నాకు, అందరికి వచ్చినాయి, నాకు రాలేదు. అందరికి ఉంది, నాకు లేదు. అందరికీ సొంత ఇళ్ళలోనే, నాకేం అద్దె కొంపలు తిరగలేక చేస్తానా, సామాన్లు మార్చుకోలేక చేస్తానా. రాదా ఇలాంటి ఫీలింగ్? రాదా ఇలాంటి డౌట్స్? రావా? అందుకే చెప్తున్నాను, అందరికి ఉన్న అనుభవాలు వేరు, నీకున్న అనుభవం వేరు. రేపు అందరికి వచ్చే మహిమ వేరు, నీకొచ్చే మహిమ వేరు. చెయ్యనీయవయా, ఆయనకి ఇష్టమైన పాత్రగా చేయని, నిన్ను ఆయనకి ఇష్టమైన అనుభవాల్లో గుండా పోనీ, నిన్ను తీసుకెళ్ళని. అందుకు తగిన మహిమ నీకు ఉంటుంది, ఆ గ్యారంటీ, అందులో డౌట్ లేదు. నేను ఎన్నోసార్లు సమాజంలో ఉన్న వ్యక్తులను చూసి నన్ను నేను చూసుకొని, ఎదవలు ఉంటారు కానీ, ఏది ఎదవ బతుకులు ఉంటాయి కానీ ఇంత ఎదవ బతుకు ఎవడికి ఉండదు అనుకున్నా. కొన్నిసార్లు దేవుని దగ్గర ఏకాంతంగా పోయి కూర్చొని, నాలాంటి వాడు బ్రతికి ఉండటం అనవసరం ప్రభువా, నా ప్రాణం తీసుకో, నా అంతటా నేను చేస్తే నరకానికి పోతా, నువ్వు తీసుకో. నేను ఒక విశ్వాసిగా దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు నాకు ఎదురైన ప్రతికూలతల్లో నేను దేవునికి చేసిన ప్రార్థన అది, నన్ను తీసుకో, నేను తట్టుకోలేని ఈ బాధ, నాకు చాలా వేదనగా ఉంది, నా వల్ల కాదు, తీసుకో. నేను అడిగానంటే మీరు నమ్ముతారా? కానీ అడిగా, ఆ బాధలను బట్టి. నాకేం తెలుసు దీని వెనక ఒక మహిమ దాచబడి ఉందని? నా కళ్ళ ముందు కనపడుతున్న సీనే నాకు విరక్తి పుట్టించింది, నరకంలాగుంది, నాకొద్దు, అసలు ఈ బతికే వద్దు. నిజంగా దేవుడు ఆమెను ఉంటే అప్పుడే తెచ్చేవాడిని. స్తోత్రం. 2004, 2005లోనే పోయేవాడిని. ఆయన ఆమె నల్ల. అందుకే కొన్ని ప్రార్థనలు వినకూడదు మనకి దేవుడు, అసలు మనకు మంచిది. విన్నాడా? సత్తం. స్తోత్రం. వినకూడదు కొన్ని. వినలా నా ప్రార్థన, నోరు మీరా ఏం మాట్లాడు, మౌనం.
అదేమంటే ఈ వచనం కనపడుతుంటుంది, మేలు గలుగుడుకు సమస్తం సమకూడు జరుగును. బాగా మాకు రెండు పక్కల వాయించినట్టుంది. మేలు మేలు మేలు, ఊరుకోయా నువ్వు. మేలు అంటే మేలు, ఏం మేలు? చచ్చిపోతుంటేడా. ఈ బాధలో నేనుంటే తడకు ఒకళ్ళు వచ్చి వాళ్ళ బాధలు నాకు చెబుతారు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావయ్యా, నా బాధ ఇనే ఓపిక నీకే ఉందయ్యా, కూర్చోయ్యా, బోళ్ళు అంత చెప్పుకోవాలి అని కూర్చోబెట్టి వాళ్ళు ఏడిచి నేను ఏడిచి వాళ్ళు ఏడిచి 2 గంటలు సాగు కొడతారు. అంతా అయిపోయిన తర్వాత చూసావా ఎంత బాధ ఉందో అంటే నేను అంటాను, ఇప్పుడు దాకా చెప్పింది మధ్యలోకి అని చెబుతాను నేను. నువ్వు రోలువి, నీకు ఒక పక్కే దంపుడు, నువ్వు ఇప్పుడు దాకా చెప్పింది మధ్యలోకి, నాకు 2 పక్కల వాయింపుడు, పని చూసుకొని పంపిస్తాను నేను. ఇక నా బాధలు మొదలు పెట్టగానే, అవునా అట్టయితే నేనే బాగుండగా మరి అదే ఇక బో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అదే నేనే సద్దామా బతుదా, నేనే విలవిలాడుతుంటే నాకు వచ్చి తెగ చెబుతున్నావు నువ్వా. నువ్వే బాధలు తల్లాడుతుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి నీ దగ్గర కూర్చొని వాళ్ళు ఎడుతుంటారు, నీకు నవ్వు వస్తుంటుంది. ఇప్పుడు దాకా నేను ఎడుతూ కూర్చుంటే ఏమే ఊర్రా నాయన నా దగ్గరకు వచ్చి నా బాధలు నాకు చేస్తుంటే నేను ఏమొచ్చి ఏమో గందరగోళం. ఉన్నాయా మీకు అనుభవాలు? ఉన్నాయా? ఇంకా చెప్పాలంటే స్పెషల్గా మనం బాగా గందరగోళంలో ఉన్నప్పుడే తెగొత్తుంటారు మన దగ్గరికి, అదొక శోధనలాగా. ప్రశాంతంగా ఏడవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎంతమందికి ఉంది అనుభవం? పరీక్ష పెట్టినట్టు వస్తుంటారు, అప్పుడే వస్తుంటారు, మనం ఫీల్ అవుతున్నప్పుడే వస్తుంటారు. ఇక అన్నీ మానుకొని ఏ ఫీలింగ్ లేనట్టు ఏదా అనాల్సి వచ్చింది. అవునా? ఇంకేం చేయాలి? ఇక మన బాధలన్నీ మర్చిపోయి వాళ్ళ బాధని వాళ్ళు ఓదార్చి ధైర్యపరిచి వాళ్ళు అటు బాగానే వాళ్ళందరినీ ధైర్యపరిచిన తర్వాత దేవుడు మాట్లాడితే, ఇప్పుడు దాకా వచ్చిన మనిషిని ధైర్యపరిచావుగా, దేవుడు ఉన్నాడు నీకెందుకు అద్భుతాలు చేస్తాడని, మరి నీకు లేనా నేను అంటాడు. ఆ మనిషికి చెప్పావు కదరా ఇప్పుడు దాకా, ఆయన ఉన్నాడు, ఆయన అద్భుతగాడు, ఆశ్చర్యగాడు, అట్ట చేస్తాడు ఇట్ట చేస్తాడని చెప్పావు కదరా, మరి నీకు నీళ్ళేనా? ఉన్నావులే కానీ ఏందో అర్థం కావట్లేదు బ్రదర్, నోరు మీరా నేను చూస్తాను. మేలు కోసమే సమస్తము సమకూర్చి జరిగిస్తుంది. నీకెందుకు మౌనంగా అంతేనటవా? అసలు అట్లా మాట్లాడి ఎన్నిసార్లు ధైర్యపరిచాడో. ఎప్పుడన్నా చూడు ఇదే వచనం కనపడుతుంటుంది. మేలు కోసమే, అవసరాన్ని బట్టి, నీ మయం కోసమే, బాగుందేడా అని నేను. తర్వాత అన్నీ నెరవేర్చినాక ఆ మాటలన్నీ పాటలయ్యాయి. ఆయన నాతో మాట్లాడిన మాటలన్నీ, చూపించిన వచనాలన్నీ పాటలయ్యాయి. అయ్యాయి ఈ పాటలు. మనము కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము. మనము కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము. మన దగ్గర ఉన్నది కొద్ది జ్ఞానము, మన దగ్గర ఉన్నది కొద్ది జ్ఞానము. మన దేవుడు కలిగి ఉన్నది మహాజ్ఞానము. యేసుని క్రియలన్నీ మన మంచి కోసము, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి చిక్కుచున్నవి. నిజంగా దేవుడు నడిపింపుల్లో కొన్ని చేదైన అనుభవాలు ఎదురైన ఓర్చుకొని మనం కానీ నిరీక్షిస్తే, ఆ నెక్స్ట్ స్టెప్లో దాచిన మహిమ ఏదో మన కళ్ళ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు. మనకేమో తపన ఆగదు. ఇప్పుడు వచ్చిన గొడవంతా అది, తపన ఎక్కువ. ఎండాకాలంలో తపన మావులే, ఎనీ టైం తపనే, అన్నీ అయిపోవాలి ఇప్పుడే. మనం తపన పడ్డామని దేవుడు తపన పడ్డాం. నువ్వెంత తపన పడినా సరే ఆయన మౌనంగా ఉంటాడు. ప్రభా సాయం చేద్దాం లేకపోతే, ఎప్పుడు నాయన నీకు చేస్తా లేకపోతే. నువ్వు టెన్షన్ పడ్డావు, దేవుడు టెన్షన్ పడ్డు. నువ్వు గందరగోళం, దేవుడు గందరగోళం వాడు. నువ్వు ఆత్రపడుతున్నావు, దేవుడు ఆత్రపడ్డు. నింపాది కూర్చుంటాడు, సిద్ధిలాసంగా నవ్వుతాడు, అన్నీ చూస్తుంటాడు.
నడిపించి 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 ఒక్క మలుపు తిప్పుతాడు, మైండ్ పోయిద్ది అంతే అంతే. నడిపించి 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 గందరగోళం గజిబిజి ఒక్క టర్నింగ్ అట్ట తీసుకుంటాడు అంతే. ఆశ్చర్యం కలిగితే భక్తులందరిని అంతే, నన్ను అంతే. రకరకాల అనుభవాలు నడిపించి 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 ఒక్క మలుపు అట్ట తీసుకున్న మలుపు ఇంతవరకు ఇంకొక మలుపు అన్నట్టు లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవడానికి సహాయం చేసి, ఇక ఏ మలుపు తీసుకున్నా అర్థమవుతుంది. స్టార్టింగ్ అర్థం కాక జుట్టు పీక్కున్నా, ఇప్పుడు ఇక ఏ మలుపు తీసుకున్నా దీని వెనకేదో ఉంది, దీని వెనకేదో ఉంది, దీని వెనకేదో ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే నా పక్కన ఉన్న వాళ్ళు జీవితం వాళ్ళు దడపడుతుంటే ఏం దడపడకండి, దీని వెనక ఏదో ఉంటలేరా, ప్లాన్ ఉంటలేరా, ప్రణాళిక ఉంటుందా అని ఇప్పుడు చెప్తున్నాను. అదే అర్థం కాకపోతే అది. కాబట్టి మీరు కూడా అనుభవజ్ఞులై మీరు ఎదుర్కొనే వాటిల్లో కూడా మీరేమనాలి, అవసరాన్ని బట్టి విడిపించిన స్తోత్రం, విడిపించకపోయినా విడిపిస్తే ఇక్కడ మహిమ, విడిపించకపోతే అక్కడ మహిమ, ఆయన ఇష్టం. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడు నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానీ కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఏమండి ఆ అనుభవాలు నాకు లేకపోతే నేను ఇంత భరోసా నీకు ఎలా ఇవ్వగలుగుతా చెప్పు? నిన్ను ఎలా ఓదార్చగలుగుతా, నేను ఎలా ప్రోత్సహించగలుగుతా? అసలు ఒక్కోసారి కొంతమంది అయితే అసలు ఆశలన్నీ కోల్పోయి పూర్తిగా నిరాశ ఊబిలోకి పేకల దాకా దిగిపోయి వస్తారు. అయినా సరే మళ్ళా వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ ఊబిలోంచి బయటికి లాగి దేవునికే స్తోత్రం అనుకుంటూ పోయేటట్టు చేయాలి. వాళ్ళని నిరీక్షణను వాళ్ళకి అందించాలి. అనుభవం నాకు లేకపోతే, ఆ అనుభవాలు నాకు రాకపోతే నేను ఎట్లా నిన్ను ఎంకరేజ్ చేస్తాను, ధైర్యపరుస్తాను, నిరీక్షణ కల్పిస్తాను, ప్రోత్సహిస్తాను? ఇది నాకు రావాలంటే ముందు దేవుడు నడకేందో, దేవుడి ఆపన్న హస్తం ఏందో, దేవుని ఆదరణ ఏందో నేను ప్రాక్టికల్గా అనుభవించాలంటే ముందు ఐగుప్తీలు నన్ను తరవాలి, ఎర్ర సముద్రం అడ్డు రావాలి, మధ్యలో ఎరక్కపోవాలి. అప్పుడు ఆయన బలమైన బాహు సముద్రాన్ని ఓపెన్ చేయాలి, నన్ను బయటేయాలి. ఆ తర్వాత నేను స్తోత్రం చేయాలి, జనాలకు సాక్ష్యం ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే అటు ఐగుప్తీలు తరవాలి, ఇటు పక్క ఎర్ర సముద్రం అడ్డు రావాలి. ఈ రెండు అయిపోయిన తర్వాత తంబురు తీసుకొని పాట పాడాలి. ఎంతమందికి అర్థమైంది నిజంగా చెప్పండి? అందుకే సమస్తము సమకూడి అన్న కాడ సమస్తము అన్న దానిలో నీ నష్టాలున్నాయి, లాభాలున్నాయి, గెలుపులున్నాయి, ఓటములున్నాయి, మేలులున్నాయి, కీడులున్నాయి. అయితే నష్టము, లాభము, మేలు, కీడు, గెలుపు, ఓటమి అన్నది లేదికా. నష్టము అన్న కాడ మేలే అని రాసుకోవాలా, కీడు అన్న కాడ కూడా మేలే అని రాసుకోవాలా, ఓటమి అన్న కాడ కూడా మేలే అని రాసుకోవాలా, కార్యం జరగలేదు అన్న కాడ కూడా మేలే అని రాసుకోవాలా. అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చినట్టే వచ్చిపోయింది అన్నయ్య అనుకుంటూ వచ్చి దౌశల్యమ్మ. అప్పుడు నేను చెబుతా, ఏం పలా దరిద్రం వదిలిపోయింది అనుకో అమ్మ, మేలే అని చెబుతా. అదేందన్నయ్య అమ్మాయి సంబంధం పోతే మేలే ఏందన్నయ్య అంటే, వాడు ఎంత దరిద్రుడు నీకేం తెలుసు, దేవుడు తప్పించాడు అనుకో అంతే. మేలే అందలేదు మేలే, రాలేదు మేలే, కాలేదు మేలే, జరగలేదు మేలే. 8,000 జాబ్ రాలా నా బతుకు అన్నా, చీనా బతుకు అన్నాడు ఒక తమ్ముడు వచ్చి. మేలే అన్నా నేను. ఏం మేలన్నా, 8,000 ఉద్యోగం రాలేదని నేను ఎడుతుంటే మేలంటావు. ఏమన్నాయన్నా, నాకు దేవుడు నేర్పింది అది, మేలేపో, ఏదో ఒక మేలుకే నిన్ను అంటే. మళ్ళీ 2-3 నెలల వ్యత్యాసంలో మళ్ళీ వచ్చాడు. అన్నా దేవుడు జాబ్ ఇచ్చాడు, మొదటి శాలరీ 19,000 అనుకుంటూ వచ్చాడు.
ఇప్పుడు దాదాపు ₹1,00,000 తీసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 8,000 జాబ్ పోయింది మేలే, అవునా కాదా? అదే వచ్చి అందులోనే కూర్చుంటే దీనికి ట్రై చేసేవాడు కాదు, ఇది వచ్చేది కాదు. అబ్బాయి ఇప్పుడు కూడా పాపం 10,000 12,000 తీసుకుంటా ఉండేవాడు. ఇప్పుడు చెప్పండి, 8,000 ఆగిపోవటం మేలా కాదా? ఆయన ఇంతే జీవితాడు ఓదార్పు కోసం అంటే నేను ఓదార్చాలని నాకేమైనా ఇది అయింది? నేను చెబుతున్నా, దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు, చెప్తున్నాను నేను. అది భూమి మీద అయినా అక్కడైనా దేవుడు కార్యం దేవుడు చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు?